ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధాలు, హింసాత్మక సంఘటనలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి, ఐక్యత, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు హర్ష స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా రన్ ఫర్ పీస్ కార్యక్రమం నిర్వహించారు. యుద్ధం వద్దు, ద్వేషం వద్దు, ఉగ్రవాదం వద్దు అనే ప్రధాన నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైనిక్పురి పరిసర ప్రాంతాల ఉత్తర తూర్పు కాలనీల నివాసితులు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతి సందేశాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జవహర్ నగర్ ఏసీపీ ఎస్ చక్రపాణి, హైకోర్టు న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త సుందర నరేష్, హర్ష స్కూల్ డైరెక్టర్ సాయి ఫణీంద్ర, ప్రిన్సిపల్ చిత్ర ఎం భట్ జెండా ఊపి ప్రారంభించారు. హర్ష స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ప్రాంగణం నుంచి ప్రారంభమైన 5 కిలోమీటర్ల శాంతి పరుగు పరిసర కాలనీ గుండా సాగి తిరిగి పాఠశాల ప్రాంగణంలో ముగిసింది. ఈ సందర్భంగా పాల్గొన్న వారంతా ఉత్సాహంగా పరిగెత్తుతూ భవిష్యత్తు సైరన్లతో కాదు, పిల్లల నవ్వులతో మార్మోగాలి అనే సందేశాన్ని సమాజానికి అందించారు. ఈ కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారికి అల్పాహారం అందజేశారు. శాంతి, సామాజిక ఐక్యత కోసం అందరూ తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు హర్ష స్కూల్ ఆఫ్ లెర్నింగ్ వాళ్ళు మేనేజ్మెంట్ ఈరోజు విద్యార్థులతో రన్ ఫర్ పీస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు నేటి ప్రపంచ పరిస్థితులను వాళ్ళకు అవగాహన కల్పిస్తూ అందులో భాగంగా నేడు జరుగుతున్న యుద్ధాలు, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా మరియు యుక్రెయిన్ వార్, తర్వాత మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా, ఈ యుద్ధాల వల్ల ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయి, అదేవిధంగా మన ముడి చమురు అంటే ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల మనకు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. అందువల్ల నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతూ ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితులను అవగాహన చేసుకొని ఈ యుద్ధానికి వ్యతిరేకంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలకు వ్యతిరేకంగా నేటి విద్యార్థులకు వాళ్ళే రేపటి భావి పౌరులు కాబట్టి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఈ రన్ ఫర్ పీస్ అనే కార్యక్రమం చేసుకున్నది. ఎందుకంటే ప్రపంచంలో శాంతి ఉంటే అభివృద్ధి జరుగుతుంది. అదే లేకపోతే యుద్ధంలో మనము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం పాల్గొనకున్నా కూడా మనకు దాని పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకొని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ రన్ ఫర్ పీస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ యాజమాన్యానికి, హర్ష స్కూల్ ఆఫ్ లెర్నింగ్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అనే నినాదంతో హర్ష స్కూల్ ఆఫ్ లెర్నింగ్ యాజమాన్యం వారు ఈరోజు రన్ ఫర్ పీస్ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి విద్యార్థుల ద్వారా చేపట్టడం జరిగింది. ఇటువంటి వినూత్న కార్యక్రమాలని చేపట్టే ఈ స్కూల్ యాజమాన్యాలు కానీ, అందులో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు అభినందించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎటువంటి యుద్ధ అనిశ్చితి నెలకొందో మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు దేశానికి అధ్యక్షులైనా కూడా వాళ్ళ యొక్క ప్రస్థానం మొదలయ్యేది తరగతి గదుల్లోనే. కాబట్టి విద్యార్థి దశలోనే విద్యార్థులకి వార్ కాకుండా శాంతిపరంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళికి కూడా అది శ్రేయస్కరం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజా మార్గం అని చెప్పని కూడా ఒక నానుడి ఉంది మనకి. ఆర్బిట్రేషన్ అండ్ కన్సోలేషన్ యాక్ట్ అని చెప్పని ఏదైతే కనుక బ్రిటిషర్స్ చట్టాన్ని ఈరోజు చేపట్టారో ఆ చట్టాల ద్వారా ఈరోజు ప్రపంచంలో ఏ విధంగా అయితే ముందుకు వెళ్తున్నాయో వాళ్లే చట్టాన్ని తొంగలో తొక్కి ఈ విధంగా వార్ అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళడం అనేది ముమ్మాటికి ఏమాత్రం అయోధ్యకరం కాదు అని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.